హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ వీడియో. డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఫస్ట్ వీడియో. అసలు ఈ వీడియోలో మనం డార్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అసలు ఫ్లట్టర్లో డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు వాడతారు. ఓకే, జావా కూడా ఉంది. జావాలో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయి. డార్ట్లో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయని మనకు తెలుసు. జావాని కాదని మనం డార్ట్నే ఎందుకు వాడాలి. జావా ఒకటి సరిపోదా, జావా సరిపోదా ఫ్లటర్ ఫ్రేమ్వర్క్లో మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి? జావా అనేది సరిపోదా? జావాని కాదని డాట్నే ఎందుకు యూజ్ చేయాలి అన్న పాయింట్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మనం స్టెప్ బై స్టెప్ పాయింట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ నోట్ ప్యాడ్. ఫస్ట్ రీజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ డాట్ అనేది స్పెషల్గా డిజైన్ చేశారు. ఎందుకు డిజైన్ చేశారంటే పర్ఫార్మెన్స్ కోసమే. లైక్ డాట్ అనేది కంపైల్డ్ లాంగ్వేజ్. ఓకే, సో దీనివల్ల ఈ కంపైల్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. యాక్చువల్లీ మొబైల్ అప్లికేషన్స్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్నట్లయితే, జస్ట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ల్యాగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేస్తే అప్లికేషన్లో, మీరు చాలా లైక్ యాప్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మీకు ఎంతసేపు వెయిట్ చేయాలి అన్న పాయింట్ వస్తుంది. ఇంత ల్యాగ్ ఉందన్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఎవరైనా సరే ఎండ్ యూజర్ ఆర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ ఏ ఏ ఎందులో అయినా. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో డార్ట్ అనేది ఇట్ విల్ గివ్ గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కాదు హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇది వన్ రీజన్. సో దీనివల్ల మనము డాట్కి వెళ్ళాల్సి డాట్ యూజ్ చేస్తాము ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్లో. ఫస్ట్ రీజన్ ఈజ్ పర్ఫార్మెన్స్. ఓకే, సెకండ్ రీజన్ వచ్చేసి సింగిల్ లాంగ్వేజ్. సింగిల్ లాంగ్వేజ్ ఎందుకంటే నార్మలీ ఒక వెబ్ అప్లికేషన్లో చూసుకుంటే మనం ఫ్రంట్ ఎండ్ ఒక లాంగ్వేజ్ వాడతాం, బ్యాక్ ఎండ్ ఒక లాజిక్ వాడతాం, ఇలా సపరేట్ లాజిక్స్ అనేవి వాడతాం. బట్ ఫ్లటర్ ఫ్రేమ్వర్క్లో అది అలా అవసరం లేదు. మీరు డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. ఫ్రంట్ ఎండ్ యూఏ ఇంటిగ్రేషన్ అయినా, బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ అయినా డార్టే వాడతారు. ఇంకా వేరే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఈ డాట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ ఎండ్కో లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్కో లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే నార్మల్లీ ఒకటే లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఉంటుంది. ఎంటైర్ అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్లో అన్నిట్లలో ఈ డాట్ లాంగ్వేజ్ని వాడడం వల్ల సింగిల్ లాంగ్వేజ్ అనేది వాడతాం. ఒకటే లాంగ్వేజ్ వాడడం వల్ల ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ప్రొడక్టివిటీ. యాక్చువల్లీ డాట్ అనేది ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ప్రొడక్టివిటీ. ఓకే, డాట్లో అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అనే దాన్ని వాడతారు. డాట్ అనేది అసింక్రనస్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ఒక ఈవెంట్ నుంచి డేటా ఫెచ్ చేయడము, ఒక ఈవెంట్ కాల్ అవ్వచ్చు, ఒక ఏపీఐ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, లేదా ఒక లాంగ్ రన్నింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, లాంగ్ రన్నింగ్ రెస్పాన్సివ్ ఈవెంట్ అవ్వచ్చు, మేబీ ఆ రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్ రిజల్ట్స్ అవ్వచ్చు, అలా. సో ఈ డాట్లో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనము హై క్వాలిటీ మెయింటైనబుల్ కోడ్ని మంచి కోడ్ని హై క్వాలిటీ కోడ్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నా నెక్స్ట్ రీజన్ వచ్చేసి రియాక్టివ్ ప్రోగ్రామింగ్. రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే, డాట్లో స్ట్రీమ్స్ అని వాడతాము. స్ట్రీమ్స్, ఫ్యూచర్స్ ఇవి వాడతాము. నార్మల్లీ స్ట్రీమ్ అంటే
యాక్చువల్లీ జనరల్గా స్ట్రీమ్ అంటే ఏంటి? సమ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఈ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామింగ్, స్ట్రీమ్ అంటే ఏంటంటే, స్ట్రీమ్ అంటే ఫ్లో ఆఫ్ డేటా. కొంచెం డేటా ఉంది, ఆ డేటా ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని స్ట్రీమ్ అంటారు. ఫ్యూచర్ అంటే ఏంటి? మేబీ ఫ్యూచర్ రిజల్ట్స్ అవ్వచ్చు, ఫ్యూచర్లో ఈ రిజల్ట్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం అవ్వచ్చు. మేబీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్లో మనకు తెలీదు, మేబీ డివైడెడ్ బై జీరో ఎక్సెప్షన్ అనేది ఉంటుంది, మనకు తెలీదు ఏ ఎక్సెప్షన్ వస్తుందో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు నార్మల్లీ దాన్ని రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటారు జనరల్లీ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే ఇవి స్ట్రీమ్స్, ఫ్యూచర్స్, వీటిని యూజ్ చేసుకొని మనం డాట్లో రియాక్టివ్ ప్రోగ్రామింగ్ని అచీవ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకో రీజన్ వచ్చేసి డెవలప్మెంట్ ఎఫిషియన్సీ. డెవలప్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, డాట్ ఏంటంటే జేఐటీ కంపైలర్ని సపోర్ట్ చేస్తుంది. జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైం. అంటే ఇప్పుడు మీరు కోడ్లో ఏదైనా చేంజెస్ చేశారు, ఫ్లటర్ ఫ్రేమ్వర్క్లో కానీ సమ్ లాజిక్లో కానీ ఏదైనా చేంజెస్ చేశారు, ఆ చేంజెస్ అనేవి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది మీ మొబైల్ అప్లికేషన్లో. అంటే ఇప్పుడు మీరు సమ్వేర్ ఏదో ఒక లాజిక్లో కలర్ వచ్చేసి రెడ్ ఉంటే దాన్ని గ్రీన్కి చేంజ్ చేశారు. మీరు ఈ జస్ట్ ఇన్ టైం ఫీచర్ వల్ల మీరు ఆ చేంజెస్ ఏదైతే చేశారో ఆ చేంజెస్ అనేవి విత్ ఎ సింగిల్ క్లిక్, ఫ్లట్టర్లో హాట్ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ హాట్ రీలోడ్ వల్ల ఒక సింగిల్ క్లిక్లో చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఇది వన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకో రీజన్ వచ్చేసి కస్టమైజేషన్. జనరల్గా ఎంటైర్ ఫ్లట్టర్ ఫ్రంట్ ఎండ్ యూఏ అనేది జనరలీ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ విజెట్స్ ఓన్లీ. ఫ్లట్టర్లో ఎవ్రీథింగ్ విజెటే. అంటే ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్లో మొత్తము డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడి ఆ ఫ్రేమ్వర్క్ అనేది రాశారు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కస్టమైజేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది వన్ రీజన్. కస్టమైజేషన్ అనేది వన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. 1 2 3 4 5 ఇవి 6 రీజన్స్. ఇంకో రీజన్ వచ్చేసి సపోర్ట్. యాక్చువల్లీ ఫ్లట్టర్ అనే ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేసిందే గూగుల్. సో గూగుల్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, బగ్ ఫిక్సెస్ ఉన్నా ఇవన్నీ ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ గూగులే సపోర్ట్ చేస్తుంది. సో డార్ట్ కూడా గూగులే బిల్డ్ చేసింది. సో వై డోంట్ దే యూజ్ బోత్ ఫ్లట్టర్ అండ్ డాట్? ఫ్లట్టర్ డాట్ రెండు గూగులే యూజ్ చేస్తే అయిపోతుంది కదా. గూగుల్ వాళ్ళే సపోర్ట్ ఇస్తే అయిపోతుంది కదా. సో అందుకని డాట్ కూడా గూగుల్ వాళ్ళే డెవలప్ చేశారు, వాళ్ళే ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్లో ఇంటిగ్రేట్ చేసి యూఏ అనేది కస్టమైజేషన్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సపోర్ట్ అనేది ఉంటుంది. ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా బగ్ ఫిక్సెస్ ఉన్నా, ఇంకేమైనా చేంజెస్ ఉన్నా గూగుల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇవి 7 రీజన్స్. ఓకే, మోస్ట్లీ ఇవి చాలా ఇంపార్టెంట్ రీజన్స్. వన్ ఈజ్ పర్ఫార్మెన్స్ and another is single language for both the front end and back end. Productivity, we can increase the productivity. Reactive programming, we can achieve reactive programming using Dart. And development efficiency అంటే ఎఫిషియెంట్గా డెవలప్ చేయొచ్చు, తక్కువ కోడ్ తోట. ఇంకోటి కస్టమైజేషన్, ఇంకోటి సపోర్ట్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ డార్ట్ ఇన్ ఫ్లట్టర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఆల్రెడీ ఫ్లట్టర్ ఫ్రేమ్వర్క్ అనేది ఫ్లట్టర్ ఎస్డికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేది మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాల్ చేయకపోతే
.pad.dev ఇది అఫీషియల్ కంపైలర్, ఆన్లైన్ కంపైలర్. ఓకే, ఈ ఆన్లైన్ కంపైలర్ ఏంటంటే లైక్ మనకు ఆన్లైన్లో ఎలా ఉంటుంది జావా కంపైలరు, సి కంపైలర్, C++ కంపైలర్ ఎలా ఉంటుందో ఈ .pad అనేది అఫీషియల్ డార్ట్ కంపైలర్ అనమాట. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం ఇది ప్లే గ్రౌండ్ లాగా మనం ఎలా అంటే అలా రాయొచ్చు కోడ్. యాక్చువల్లీ నేను కొంచెం కోడ్ రాస్తాను. వాయిడ్ మెయిన్ ఏం చేస్తాను అంటే ఐమ్ జస్ట్ ప్రింటింగ్ సంథింగ్ ఇన్ ద కన్సోల్. ఐమ్ జస్ట్ ప్రింటింగ్ హలో వరల్డ్. ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇలా రెడ్ కలర్లో చూస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సెమీకోలన్. ఐమ్ జస్ట్ క్లికింగ్ రన్ హియర్. రన్ కొడితే ఇక్కడ మీరు చూస్తే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో నేను ఈ వీడియోని ఇక్కడనే క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. థ్యాంక్ యూ.